శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మీనాక్షి పంచరత్న స్తోత్రం మీద ప్రవచనాన్ని ప్రారంభం చేసే ముందు మీ అందరికీ కూడా శ్రీ ఆదిశంకరాచార్య కృతమైనటువంటి ఈ మీనాక్షి పంచరత్న స్తోత్రం యొక్క పాఠాన్ని అందజేసి ఉన్నారు. ఒక్కసారి అందరం కలిసి ఆ 5 శ్లోకాలు అంటే మీకు కూడా చదవడంలో కొంత అభ్యాసం కలుగుతుంది. తర్వాత ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం కూడా తేలికవుతుంది. అందుకని నేను అంటాను, మీరు అనండి. అనేటప్పుడు పూర్తిగా పాదం అంతా కాకుండా మీకు పలకడానికి వీలుగా, అర్థం చేసుకోవడానికి అనువుగా ఉండేటట్టుగా తేలికగా దాన్ని మొట్టమొదట నేను ఉచ్చరించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నన్ను అనుకరించండి, అనుసరించండి. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం. కారుణ్యవారాన్నిధిం ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం సింజన్నూపురకింకిళీమణిధరాం పద్మప్రభాభాసురాం సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్వానుజాం వీణా వేణుమృదంగవాద్యరసికాం నానావిధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. నానాయోగిమునీంద్రహుర్నివసతిం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం. శంకర భగవత్పాదులు భారతదేశంలో ఉండేటటువంటి అనేక క్షేత్రాలలో విరాజమానమైనటువంటి దేవతలను ఉద్దేశించి స్తోత్రం చేశారు. ప్రపంచపు వింతల్లోనే ఒకటిగా చెప్పబడుతుంది మధురైలో ఉన్నటువంటి మీనాక్షి పరదేవత యొక్క దేవాలయం. అంత గొప్ప దేవాలయం గురించి, ఆ దేవాలయంలో కొలువయ్యున్నటువంటి మీనాక్షి పరదేవత గురించి, సుందరేశ్వర స్వామి వారి గురించి శంకర భగవత్పాదులు 2 చోట్ల స్తోత్రం చేశారు. ఒకసారి మీనాక్షి అష్టకం అన్న పేరుతో చేశారు. ఇంకొక పర్యాయం మీనాక్షి పంచరత్నం అన్న పేరుతో చేశారు. మీనాక్షి పరదేవత స్వరూపం అత్యంత వైభవోపేతమైనటువంటి స్వరూపం. ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి అమ్మవారి వంక చూసినంత మాత్రం చేత మన కోసమే ఆవిడ ముందుకి నడిచొస్తూ పలకరించడానికి సిద్ధంగా ఉన్నదా అని మనకు అనిపిస్తుంది. అంత గొప్పగా మనని పలకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాతృస్వరూపిణి ఎంత ప్రేమతో చూస్తూ ఉంటుందో అలా చూసేటటువంటి లక్షణం కలిగినటువంటి తల్లి మీనాక్షి పరదేవత. ఆ తల్లి కొలువై ఉన్నటువంటి క్షేత్రం పేరు మధురై. మధురై అన్న పేరు ఆ క్షేత్రానికి ఎందుకు వచ్చింది అంటే, పరమశివుడు అక్కడ ఒక సిద్ధపురుషుడి యొక్క రూపంలో తిరుగుతుండేవాడు. మధురై క్షేత్రానికి ఒక విశేషం ఉంది. ఏమిటా విశేషం అంటే, శంకరుడికి 64 లీలామూర్తులు ఎలా ఉంటాయో అలాగే
మధురై క్షేత్రంలో ఆయన 64 లీలలు చేశాడు. ఇప్పటికీ కూడా ఆ మధురై క్షేత్రంలో 64 లీలలను ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు ఏ ఒక్కరోజు అక్కడికి వెళ్ళినా కూడా అసలు ఉత్సవం లేకుండా ఉండదు. అక్కడ వెళ్ళేటటువంటి వాహనం ఎంత పెద్ద వాహనం పెడుతుంది అంటే అసలు సామాన్యంగా దాన్ని బోయీలు మొయ్యడం సాధ్యం కాదు. అందుకే వాహనం మీద పెట్టి తీసుకెడతారు. అంత పెద్ద వాహనం మీద పెడుతూ ఉంటారు స్వామి. అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు, అక్కడ జరిగేటటువంటి నాదస్వర సమ్మేళనాలు, అక్కడ జరిగేటటువంటి వేద పఠనాలు, ఇవన్నీ కూడా అసలు మనుషులు మైమరిచిపోయేటట్టుగా ఉంటుంది ఆ క్షేత్రం. ఇప్పటికీ మధురై క్షేత్రం గురించి ఒక మాట చెప్తారు. అక్కడ ఉండేటటువంటి ప్రజలు వేదనాదంతో మేల్కొంటారు అని. మిగిలిన ఊళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ పక్షుల యొక్క కూతలతో మేల్కొంటే ఒక్క మధురై క్షేత్రంలో ఉండేటటువంటి ప్రజలు మాత్రం వేదనాదంతో వేదం యొక్క మంత్రముల శబ్దములు చెవిలో పడి మేల్కొంటారు అని. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రానికి మధురై అని పేరు రావడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. 64 లీలావిలాసములను చూపించినటువంటి శంకరుడు అక్కడ ఒక సిద్ధుడి రూపంలో తిరుగుతూ ఉండేవాడు. ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఒక అవధూతల తాను కాశీపట్టణం నుంచి వచ్చినట్టుగా తనకి తాను చెప్పుకుంటూ తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడ బయట పెట్టేవాడు కాదు. ఆయన మధురై క్షేత్రంలో తిరుగుతూ ఉండేవాడు. ఇప్పటికీ మధురైలో ప్రజలు ఏమని నమ్ముతారంటే, ఎవరైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివలింగం దగ్గర నిలబడి మనసులో ఉన్న కోరిక ఆర్తితో చెప్తే ఆయన వింటాడు అని, విని పరిష్కారం చేస్తాడు అంటారు. అందుకే అది సర్వజనులను ఉద్దేశించి ఉద్ధారకమైన క్షేత్రం కనుకనే మిగిలిన ఏ క్షేత్రంలోనూ కనపడనటువంటి ఒక విశేషం మధురైలో కనపడుతుంది. మధురైలో సుందరేశ్వర స్వామివారి యొక్క శివలింగం వెనకాతల 27 జ్యోతులు అర్ధచంద్రాకారంగా వెలుగుతూ ఉంటాయి. ఆ 27 జ్యోతులు 27 నక్షత్రములకు ప్రతీకలు. ఆ 27 నక్షత్రాల యొక్క 4 పాదములలో జన్మించినటువంటి సమస్తమైనటువంటి విశ్వములోని జీవ సముదాయము యొక్క ఆర్తిని ఆయన అక్కడ విశ్వనాథుడై వింటూ ఉంటాడు అని. అందుకని 27 నక్షత్రములను అర్ధచంద్రాకారంలో ఉంచుతారు ఆ క్షేత్రంలో. ఇప్పటికీ శంకరుడు అమ్మవారు ఆ క్షేత్రంలో తిరుగుతారు అని ప్రఖ్యాతి ఏమి, అది పరమ సత్యం. వాళ్ళిద్దరూ అక్కడ లింగ రూపంలోకి, మీనాక్షి పరదేవత మూర్తి రూపంలోకి ప్రవేశించారు. అక్కడ ఆయన సిద్ధపురుషుడై తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క పొడుగైన జుట్టు చివరి నుంచి అమృత బిందువులు పడ్డాయి ఆ ఊరంతా కూడా. ఎందుచేత అంటే ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటారు. చంద్రుడిలో కరిగి పడుతున్నటువంటి అమృతం శంకరుడి మీద పడుతుందని ఆయన ఇలా 2 చేతులతో ఆ అమృతాన్ని పట్టుకుని మీద పోసుకుంటూ ఉంటాడని, అలా మీద 2 చేతులతో పోసుకుంటూ కింద 2 చేతులతో మళ్ళీ అమృతాన్ని పట్టుకుంటాడని, ఖాళీ అయిన పాత్రల కిందకి దింపితే కింది చేతులతో ఎత్తి మళ్ళీ అమృతం పోసుకుంటాడని, యజుర్వేదంలో కూడా లింగస్వరూపం ఎలా ఉంటుంది అంటే, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్యపన్ ధ్యాయేత్తీప్సిత సిద్ధై ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశి కలశ్చండ కోదండహస్తాః త్రిక్షారుద్రాక్షమాలా సురళిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవ ప్రయచ్ఛాను సౌఖ్యం అని యజుర్వేదంలో ఆ రుద్రాధ్యాయం చదివే ముందు ప్రార్థనా శ్లోకాలుగా చెప్తారు. అందులో కూడా పాతాళలోకం నుంచి ఆ పైన ఉండేటటువంటి అంతరిక్షం కన్నా పై వరకు పెరిగిపోయినటువంటి శివలింగం యొక్క చివరి భాగం చంద్రుడి నుంచి కడిగి పడేటటువంటి అమృతధారలతో తడిసిపోతూ ఉంటుంది అని. సిద్ధపురుషుడుగా శంకరుడు మధురై క్షేత్రంలో ప్రవేశించి నడయాడుతున్నటువంటి సందర్భంలో కూడా
ఆయన కేశపాశం అమృతంతో తడిసి ఆ జుట్టు చివరి నుంచి ఆ అమృత బిందువులు ఆ క్షేత్రం అంతా పడ్డాయి. అలా పడ్డాయి కాబట్టి ఆ క్షేత్రానికి మధురమైనటువంటి అమృత బిందువుల చేత తడిసింది కాబట్టి మధురై అని పేరు వచ్చింది. అక్కడ ఎన్నో పర్యాయాలు సిద్ధపురుషుడిగా ఆయన దర్శనమిచ్చి మాట్లాడాడు కూడా. ఒకానొకప్పుడు ఆయన అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి పాండ్యరాజుకి దర్శనమిచ్చాడు. ఈ సిద్ధపురుషుడుగా తిరుగుతున్నటువంటి శంకరుడు అప్పుడప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఏ ప్రార్థన చేయకపోయినా ఆర్తితో ఉన్న వాళ్ళ వంక చూసి వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ ఉండేవాడు. ఇది విన్న రాజు అసలు ఈ సిద్ధపురుషుడు ఎవరో తెలుసుకోవాలని సపరివారంగా బయలుదేరి ఆయనని అన్వేషిస్తూ వచ్చాడు. శంకరుడు తిన్నగా దేవాలయంలోకి వెళ్ళిపోయి దేవాలయం యొక్క గోడలో ఒక చోట ఏనుగులు చెరుకు కర్రలు పట్టుకుని కనపడతాయి. ఎందుచేత అంటే అష్టదిగ్గజములు మోస్తున్నటువంటి ప్రాకారం కింద ఉంటుంది మధురైలో ఉన్నటువంటి శివాలయం. అది ఇంద్రవిమానం. ఆ 8 దిగ్గజములు మోస్తుంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆ విమానాన్ని అంతటినీ కూడా పరమాద్భుతంగా ఉంటుంది, చూసి తీరాలి అసలు. ఆ అష్టదిగ్గజములు కుంభస్థలం మీద మోసేటటువంటి ఆ విమానం యొక్క తీరు. అందులో ఒక చోట ఏనుగులు దేవాలయం యొక్క గోడలో మలచబడి ఉన్నాయి విగ్రహాలుగా, శిల్పాలుగా. అక్కడ ఒదిగి కూర్చుని ఉన్నాడు ఈ సిద్ధపురుషుడి రూపంలో ఉన్న శంకరుడు. మహారాజు తన పరివారంతో వెతుకుతూ గోడలో నక్కి కూర్చున్న సిద్ధపురుషుణ్ణి చూశాడు. ఆగి తేరిపారి చూస్తున్నాడు. కాసేపు ఆగిన తర్వాత సిద్ధపురుషుడు కనుబొమలు ఎగరేశాడు. నీకేం కావాలి అని అడిగినట్టుగా. ఆయన అన్నాడు, నువ్వు సిద్ధపురుషుడివిట, నువ్వు ఏవైనా కోరికలు తీరుస్తావుట, నీ దగ్గర చాలా మహిమలున్నాయిట, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. నేను కాశీ నుంచి వచ్చానన్నాడు. ఆయన అసలు జవాబు చెప్పేవాడు కాదు. అటువంటిది ఆ రోజున మహారాజుకి చెప్పాడు. నేను కాశీ నుంచి వచ్చానన్నాడు. ఎక్కడ ఉంటావు అన్నాడు. అంతటా ఉంటానన్నాడు. మీ తల్లిదండ్రులు ఎవరన్నాడు. నాకు తల్లిదండ్రులు లేరు అన్నాడు. మరి ఏం చేస్తావన్నాడు. నేను అందరికీ తల్లిదండ్రిని అవుతూ ఉంటాను అన్నాడు. నన్ను నమ్ముకున్న వారిని అనుగ్రహిస్తూ ఉంటాను అన్నాడు. ఓహో, అంత గొప్పవాడివా? అయితే అదిగో దేవాలయం గోడ మీద శిల్పం ఉంది కదా ఏనుగు, అది ఊపిరి తీసేటట్టుగా చెయ్యి అన్నాడు. వెంటనే పరమశివుడి సంకల్పానికి ఆ గోడలో ఉన్నటువంటి ఏనుగు ఊపిరి తీసి ఒక్కసారి బయటికి వచ్చింది. బయటికి వచ్చి నిలబడి ఆ రాజు యొక్క పరివారం మీదకి లంఘించింది. వాళ్ళందరూ భయపడి పారిపోయారు. అప్పుడే ఒక రైతు అటుగా వెళుతూ ఈ సిద్ధపురుషుడికి 4 చెరుకు కర్రలు చేతిలో పెట్టాడు. ఆయన ఆ చెరుకు కర్రలు తీసి ఆ ఏనుగుకి పెట్టాడు. ఆ ఏనుగు తినేసిన తర్వాత మహారాజుకు అర్థమైంది, ఈయన ఎవరో కాదు, సాక్షాత్తుగా శంకరుడు సిద్ధపురుషుడి రూపంలో తిరుగుతున్నాడు. మహానుభావ, నన్ను మన్నించండి, ఆ ఏనుగు మళ్ళీ శిల్పంలోకి వెళ్ళిపోయేటట్టు చెయ్యండి, లేకపోతే నా పరివారం భయపడిపోతోందన్నాడు. ఆ ఏనుగు శిల్పంలోకి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు శంకరుడు. కానీ ఉద్ధతితో ఆ పరివారం సిద్ధపురుషుడి మీదకి వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన హోంకారం చేసేటప్పటికీ వాళ్ళందరూ చేష్టలుడిగి ప్రతిమలై నిలబడిపోయారు. మహారాజుకు అర్థమైంది, నా పరివారం సరిగా అర్థం చేసుకోలేకపోయారు, ఈయన సాక్షాత్ పరమశివుడు అని ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేసి, అయ్యా నాకొక్క కోరిక, మీరు శంకరుడు, మిమ్మల్ని ఎంతసేపు చూస్తే తనివి తీరుతుంది, నా కోరిక మన్నించి మీరు ఇందాక పెట్టిన చెరుకు కర్ర తినేసింది కదా ఏనుగు, తినేసిన చెరుకు కర్రని ఏనుగు యథాప్రకారంగా మళ్ళీ నోట్లోంచి పైకి తీసి తొండంతో పట్టుకున్నట్టుగా ఈ విగ్రహం మారేటట్టు చేయండి అన్నాడు. మళ్ళీ ఏనుగు సజీవంగా బయటికి వచ్చి తను తినేసినటువంటి చెరుకు కర్రని పైకి తీసి తొండంతో పట్టుకుంది. మీరు ఇప్పటికీ మధురై వెళితే మధురైలో పరమశివుడి యొక్క ఆలయానికి, ఆ సోమసుందరుని యొక్క దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే ఇప్పటికీ శంకరుడు సిద్ధపురుషుడిగా కూర్చున్నటువంటి ఆ స్థితి, ఆ పక్కన ఏనుగు చెరుకు కర్ర పట్టుకున్నటువంటి విగ్రహం ఇప్పటికీ కనపడతాయి. మధురై క్షేత్రం అంత ప్రత్యక్ష స్పర్శ కలిగినటువంటి క్షేత్రం. బహుశः నాకు తెలిసి ఉన్నంత వరకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా శంకరుడు చూపించినటువంటి 64 లీలలు ఏవైతే ఉన్నాయో మధురైలో చూపించినటువంటి ఆ 64 లీలలని కూడా
మళ్ళీ యథాప్రకారంగా ప్రదర్శించేటటువంటి క్షేత్రం మధురై ఒక్కటే. అంత గొప్ప క్షేత్రం. అక్కడే ఇంద్రుడి యొక్క కోరిక తీరింది. అక్కడే అమ్మవారు మీనాక్షి పరదేవత అన్న పేరుతో అవతరించింది. అవతరించడానికి కూడా కారణం ఏమిటి అంటే, మధురై క్షేత్రానికి దూరంగా ఒక సామాన్యురాలు, ఒక అమాయకురాలైనటువంటి అతివ ఉండేది. ఆమె పేరు ఇచ్ఛాంబ. ఆవిడికి ఒక ఇచ్ఛ కలిగింది, ఒక కోరిక. ఏమిటా కోరిక అంటే, పార్వతీదేవి నా కడుపున పుట్టాలి, నేను పార్వతీదేవిని పిల్ల అని పెంచాలి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, దుర్గమ్మ నీలంగా ఉంటుంది, గౌరమ్మ పచ్చగా కానీ తెల్లగా కానీ ఉంటుంది, కాళీ నల్లగా ఉంటుంది. నాకు పార్వతి కుమార్తెగా రావాలి. ఆ వచ్చినటువంటి పార్వతిని నేను నా బిడ్డ అన్న భావనతో, ఆ ప్రేమతో పెంచి పెద్ద చెయ్యాలి. నా కోరిక తీరాలి అని చెప్పి ఆవిడ మధురై క్షేత్రానికి వెళ్ళినట్టయితే తప్పకుండా శివానుగ్రహం కలిగి నాకు పరదేవత కుమార్తెగా వస్తుంది అని విశ్వసించి మధురై క్షేత్రాన్ని చేరుకుని కొంతకాలం ఘనపదార్థాన్ని స్వీకరిస్తూ తపస్సు చేసింది. కొంతకాలం అయిన తర్వాత ఘనపదార్థం కూడా వదిలిపెట్టి ద్రవ పదార్థాన్ని స్వీకరించింది. మరికొంతకాలం అయిన తర్వాత ద్రవ పదార్థాన్ని కూడా విడిచిపెట్టేసి కేవలం వాయుభక్షణం చేస్తూ శరీరాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ శుష్కించిపోయినటువంటి శరీరం ఒకనాడు పతనమైపోవడానికి సిద్ధమైంది. పార్వతీదేవి ఆమెకు ధ్యానమునందు గోచరమై, నేను నీకు వచ్చే జన్మలో కుమార్తెగా వస్తాను, నీ వచ్చే జన్మలో నీకు నేను కుమార్తెగా వస్తానని వరం ఇచ్చింది. ఆ వరం ప్రకారంగానే పార్వతీదేవి మలయధ్వజ పాండ్యన్ అని పేరు కలిగినటువంటి మహారాజు మధురై క్షేత్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఆయనకి భార్యగా కాంచనమాలగా ఇచ్ఛాంబ వచ్చింది. మీరు సరిగా అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను. ఇచ్ఛాంబ పార్వతీదేవి కుమార్తెగా రావాలని కోరుకుని తపస్సు చేసి శరీరం విడిచిపెట్టి మరుజన్మలో కాంచనమాల అన్న పేరుతో మధురైని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్న మలయధ్వజ పాండ్యన్కి భార్య అయింది. వాళ్ళకి చాలా కాలం సంతానం లేదు. కాబట్టి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల కలిసి ఒకానొకప్పుడు పుత్రకామేష్టి చేశారు. ఆ పుత్రకామేష్టి జరుగుతూ ఇక పూర్ణాహుతి దగ్గరికి వచ్చింది. పూర్ణాహుతి దగ్గరికి వచ్చేటప్పటికి అకస్మాత్తుగా ఆ అగ్నికుండంలోంచి ఒక 3 సంవత్సరముల వయసు ఉన్నటువంటి పిల్ల పైకి లేచింది. ఆమె ఆకుపచ్చని వర్ణంతో ఉంది. ఇప్పుడు మీరు ఈ వెనక అవనిక మీద ఎలా చూస్తున్నారో అలా ఆకుపచ్చటి రంగుతో ఉండి వైజయంతిమాల అంటారు. వైజయంతిమాల అంటే కంఠం నుంచి పాదాల వరకు తగులుతుంది అని అగ్నిపురాణం. శ్రీ మహావిష్ణువు ధరిస్తారు అని. అటువంటి ఆభరణ విశేషాలతో కూడుకున్నటువంటి పిల్లగా అవతరించి కనురెప్ప వెయ్యకుండా ఎప్పుడూ ఆ బ్రహ్మకీటజరిణి అయి సమస్త భూతములకు తల్లి అయి కాపాడేటటువంటి మీనాక్షి తత్వమును సంతరించుకున్న పరదేవతా స్వరూపమై ఆ పిల్ల ఆ అగ్నిగుండంలోంచి పైకి లేచి అక్కడ ఉన్నటువంటి రాజుగారి భార్యగా ఈ జన్మలో ఉన్నటువంటి కాంచనమాల యొక్క తొడ మీద కూర్చుని వెనక్కి తిరిగి గడ్డం పట్టుకుని అమ్మా అంది. ఓ తల్లి అనుగ్రహించింది. గత జన్మలో నేను పార్వతీదేవి నాకు కుమార్తెగా రావాలని కోరుకుంటే మీనాక్షి పరదేవతా స్వరూపమై అగ్నికుండము నుండి ఆవిర్భవించి నా తొడ మీద కూర్చుని నన్ను అమ్మా అని పిలిచి అనుగ్రహించింది అని కాంచనమాల మురిసిపోయింది. అందుకే మధురై క్షేత్రం బాలారూపంతో వెలిసినటువంటి క్షేత్రం. అటువంటి అమ్మవారు పరమ సంతోషాన్ని ఇచ్చింది తల్లిదండ్రులకి. మలయధ్వజ పాండ్యన్ ఆయన భార్య కాంచనమాల ఎంతో సంతోషంగా పిల్లవంక చూశారు. చూసినప్పుడు ఆ పిల్ల యొక్క శరీరంలో సామాన్యులకు ఉండనటువంటి రీతిలో ఒక విశేషం, ఒక విచిత్రం గోచరించింది. ఆమె యొక్క వక్షోభాగమునందు 3 స్తన్యములున్నాయి. అది చూసి రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదేమి ఇలా ఉంది పిల్లకి, ఇది అసాధారణమని ఎవరు వివాహం చేసుకోరే అని. అప్పుడు అశరీరవాణి పలికింది, ఈ పిల్లకి 3 స్తనములు ఉండడానికి కారణం ఈమె యొక్క భర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యక్కర్లేదు.
ఈ పిల్ల ఏ పురుషుడి ముందు నిలబడినప్పుడు ఒక స్తన్యము అదృశ్యమై అందరు స్త్రీలలా 2 స్తన్యములతో ఉంటుందో ఆయనయే ఈమె యొక్క భర్త. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ వివాహము చేయవచ్చు. కాబట్టి ఈమె పార్వతీదేవి. పరమశివుడి యొక్క దర్శనము ఈమె పొందగానే ఈమె యొక్క 3వ స్థనము అంతర్ధానమై 2 స్తనములతో ఉంటుంది అని అశరీరవాణి పలికింది. కొడుకులు లేరు ఎలా అని ఆలోచించినటువంటి రాజు అశరీరవాణి యొక్క వాక్కును అనుసరించి ఈ పిల్లకే అస్త్రవిద్యలన్నీ నేర్పించి పెంచి పెద్ద చేశాడు. అపూర్వమైనటువంటి పరాక్రమంతో ఆ పిల్ల ఈ భూమండలాన్నంతటినీ జయించి అనేక లోకములను జయించి ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళి మహేంద్రుణ్ణి గెలిచింది. మహేంద్రుణ్ణి గెలిస్తే మహేంద్రుడు కదంబ వృక్షాన్ని బహూకరించాడు దేవలోకంలోంచి. దేవలోకంలో దేవేంద్రుడు బహూకరించినటువంటి కదంబ వృక్షం ఏదుందో ఆ కదంబ వృక్షాన్ని మీనాక్షి పరదేవత మధురై క్షేత్రానికి తీసుకొచ్చింది. ఆ కదంబ వృక్షమే ఇప్పటికీ మధురై క్షేత్రంలో స్థల వృక్షం. ఇప్పటికీ మధురై దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తిరుగుతుంటే స్థల వృక్షము అని కదంబాన్ని చూపిస్తారు. ఆ కదంబ వృక్షం ఒకనాడు మీనాక్షి పరదేవత ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచినప్పుడు ఇంద్రుడు బహూకరించినప్పుడు తీసుకొచ్చినటువంటి కదంబ వృక్షం. ఆ తల్లి తర్వాత కైలాసం మీదకి వెళ్ళింది. కైలాసం మీద దండయాత్రకి వెళ్ళినప్పుడు ప్రమదగణాలన్నీ కూడా ఆమెను గెలవలేకపోయాయి. శంకరుడు వచ్చినది ఎవరో తెలియదు ఆయనకి, సర్వజ్ఞుడు, ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. ఈమెకి కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్నటువంటి శంకరుడు తాను ధనస్సు చేతపట్టి యుద్ధానికి వచ్చాడు. శంకరుడి వంక చూసి ఆ వింటినారి సారించబోయింది. ఆయన వంక చూసేటప్పటికీ ఆమె యొక్క 3వ స్థనం అదృశ్యమైపోయింది. ఈయనయే నా భర్త అని తెలుసుకున్నటువంటి తల్లి అపారమైనటువంటి సంతోషాన్ని పొంది పులకాంకురములతో ఆయన ముందు నిలబడింది. నేటికి 8వ నాడు నేనే మధురై క్షేత్రానికి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం అని శంకరుడు కైలాస పర్వతం నుంచి ప్రమదగణాలతోటి ఋషిగణాలతోటి దేవతాగణాలతోటి ఒకనాడు హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చినప్పుడు హిమవత్ పర్వతం మీద ఎలా పార్వతీ కళ్యాణం జరిగిందో అలా మధురై క్షేత్రానికి బయలుదేరి వచ్చి ఆ మీనాక్షి పరదేవతని వివాహం చేసుకున్నాడు. కానీ అనువంశికంగా రాజ్య పరిపాలన మాత్రం పరంపరాగతంగా వచ్చినది కాబట్టి మీనాక్షి పరదేవతయే అక్కడ పరిపాలకురాలు. ఆమె పరిపాలిస్తూ ఉంటుంది. సోమసుందరుడు ఆమెకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే స్త్రీ యొక్క వైభవం ప్రకాశించిన ఇంటిని మీనాక్షి గృహంతో పోలుస్తూ ఉంటారు. అక్కడ ఆమె పరిపాలకురాలు. విచిత్రం ఏమిటంటే పార్వతీదేవిగా ఆవిడికి తీరని కోరికలు కూడా తీర్చుకున్న క్షేత్రం ఏది అంటే మధురై. ఎందుకని అంటే పార్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తల్లి కావాలి అని కోరిక. కానీ సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా పరమశివుని యొక్క కడుపున కుమారుడిగా పుట్టడానికి అంగీకరించినప్పుడు స్త్రీ గర్భవాసాన్ని అంగీకరించలేదు. ఆవిడ ఎంత పార్వతీదేవి అయినా నేను ఆవిడ గర్భవాసం చెయ్యను అన్నాడు. నా గర్భవాసం చేయకపోతే పరమశివుని యొక్క కుమారుడిగా వచ్చినా నాకు అమ్మ అన్న తృప్తి ఎలా మిగులుతుంది? పోనీ నా గర్భవాసం చేయకపోయినా కనీసం నువ్వు ఒక్క పని చేయి, నా శరీరం ఒకప్పుడు సరోవర రూపాన్ని పొంది హిమవత్ పర్వతం మీద శరవణ తటాకము అన్న పేరుతో ప్రకాశిస్తోంది. చివర ఆవిర్భావ సమయంలో ఆ శరవణ తటాకంలోంచి పైకి వస్తే నా శరీరము నుండే నువ్వు ఉత్పాదనమైనట్టు అవుతుంది, నాకు తృప్తిగా ఉంటుంది అని పార్వతీదేవి త్రిపుర రహస్యంలో ఈ విషయం చెప్తారు. కోరిన మీదట సుబ్రహ్మణ్యావతార సమయంలో శరవణ తటాకంలోంచి ఆయన పైకి లేచినట్టుగా చెప్పబడుతుంది. ఆ అవతారంలో తల్లి గర్భం ధరించినట్టు కానీ ఆమె ప్రసవ వేదన పొందినట్టు కానీ ఆమె కుమారుణ్ణి కన్నట్టు కానీ కనపడదు. కానీ మీనాక్షి పరదేవత రాజ్య పరిపాలన చాలా కాలం చేసిన తరువాత, అంటే మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం అయిపోయినటువంటి కొంతకాలానికి ఒకనాడు సుందరేశ్వరుడు అమ్మవారితో అన్నాడు,
ఒక స్త్రీ జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు బిడ్డలకు తల్లి అయినప్పుడే కదా. కాబట్టి నువ్వు ఎంత